వైరల్ వెంకట్ గారు మిమ్మల్ని అడుగుతారు. సురేష్ గారు నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే సార్. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటే అది చెప్తున్నారు. సో మిస్ మీరు అయ్యానన్న. నేను నిన్న మిస్ అయ్యాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తాను మళ్ళీ ఎలాగ Thank you. రిలీజ్. సో మీరు ఆల్రెడీ తమిళ్లో చూశారు, తమిళ్లో చూసి మీకు నచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోనే రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ ప్రేక్షకులకు కొంత వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది కదా. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది? ఇక్కడ ఎలాంటి టేస్ట్ సినిమాలు ఆదరిస్తారనేది తెలుగువాడిగా నేను ఉన్నా కాబట్టి 16 సినిమాలు నేను అలాంటి సినిమాలు ఎంచుకున్నామట. సో ఇది ప్రేక్షకుల్లో ఆ ఇమేజ్ ఉంది. సో సురేష్ మంచి సినిమా చేస్తాడు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో చేసిన సినిమాయే ఇది. సో మరి Bye, baby. మీరు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మరి అంత చేస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ ఎవరో డైరెక్టరో లేకపోతే నటినట్లు ఎవరైనా ఒకరు వస్తే ఇంకా చాలా బాగుండేది. ఆవిడేమో ఈ సినిమా తర్వాత బాగా బిజీ అయిపోయి 3 సినిమాలు 4 సినిమా కమిట్ అయిపోయారు. ఆ తర్వాత 2 సినిమాలు షూటింగ్లో ఉన్నాడు. షూటింగ్ ఆపి ఇక్కడ రావటం అనేది అది ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, ఇక్కడ మనకందరికీ తెలిసిందే. సో అది మళ్ళీ నెక్స్ట్ సండే అంటే నాకు సండే వస్తానంటే సండే కూడా కుదరదండి, ఈ లోపు ఇంక రిలీజ్ అయితే తీసేద్దాం అని చెప్పేసి కేవలం వాళ్ళిద్దరు బిజీగా ఉండే కారణంగానే రాలేదంతే. ఇలా అంటే డబ్బింగ్ సినిమాలో చేస్తారా లేకపోతే మీరు స్ట్రైట్ మూవీ ఏమన్నా చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఆల్రెడీ చేశాను నేను. ఇప్పుడు తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఈ బ్లాక్ బస్ షీట్ అయితే నెక్స్ట్ మొదలెట్టేది అదే. నా క్వశ్చన్ సురేష్ గారు కానీ సాయి చరణ్ కానీ, అంటే మీరు తమిళ సినిమా రిలీజ్ అవ్వకముందే చూసానన్నారు కదా, తీసుకున్నారు కదా రైట్స్, తెలుగులో రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ అయింది? ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో సినిమా చాలా బాగుంది, నేను చూశాను. అవును, Fourth week ఫోర్త్ వీక్ వచ్చేటప్పుడు యాక్చువల్గా సైమల్టేనియస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక ₹2 కొంటే అప్పుడు ₹5 చెప్పారు. సో అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. సో దానికోసమని టైం తీసుకుని పర్లేదు రిలీజ్ అయిన తర్వాత మనం చేయొచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది అంతే, వేరే రీజన్. సినిమా కంటెంట్ చాలా బాగుంది, కానీ మీరు కూడా రిలీజ్ కూడా బాగా రిలీజ్ చేస్తున్నారు. 250 థియేటర్స్ వరకు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఓటీటీ 350 వరకు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఓటీటీ ఇష్యూ నెక్స్ట్ డేనే ఉంది. దాన్ని ఏమైనా పుష్ చేయడానికి మీరు ఏమైనా డిస్కస్ చేయలేదా? డెఫినెట్గా అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం జరుగుతుంది 100%. సో దాన్ని బట్టే ఇండస్ట్రీకి కోఆపరేషన్ అనేది ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఉంటాయి, అలాగే ఈ సినిమాకి సహకరిస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాగుందండి, మంచి కంటెంట్ తీసుకొచ్చినారు తెలుగు వాళ్ళకి. సురేష్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై బేబీ ఏం చూసి ఈ సినిమాని పిక్ చేశారు మీరు అసలు? చిన్న బేబీ తల్లి వాళ్ళిద్దరి సెంటిమెంటు ప్లస్ మెయిన్ అదర్వ పెర్ఫార్మెన్సు, డైరెక్టర్ ట్రేకింగు, ఇవన్నీ అద్భుతం. నా సినిమాలు గతంతో పోలిస్తే డెఫినెట్గా ఇదే మరో ప్రేమిస్తే మరో జర్నీ సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. నేను ఫస్ట్ చూసినప్పుడు జగన్ చూశాను, చెప్పిన నైట్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశాను. నా జడ్జిమెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మళ్ళీ ఒకసారి రీచ్ చేసేస్తాను. తెలుగు ఆడియన్స్కి ఏవైతే నచ్చుతాయి ఇవన్నీ కొన్ని చూసుకుని నేను 10 సినిమా కొంటా ఉంటాను. అలాగే ఈ సినిమా కూడా చూసుకుని కొన్నాను. ఇంకా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలుగు వర్షన్ చూసిన తర్వాత 100% కన్ఫర్మ్ గన్షాట్ అనుకున్నాను, చేశాను అంతే. మీ జడ్జిమెంట్ సక్సెస్ అయ్యింది. నేను రాత్రి సినిమా చూశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. అలా ఇందాక చెప్పేశాం. ఇప్పుడు మీరు ఇందులో పార్ట్నరా? సురేష్ కొండేటి గారిని ఏ విధంగా మీరు నమ్మి సింగిల్ పేమెంట్ ఇచ్చారు ఆయనకి? అదే 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 అది ఎట్లా ఆయన అంటే జర్నీ ముందు నుంచి జర్నీ చేస్తున్నానండి. సో ఆ క్రిటిక్ ఆస్పెక్ట్స్లో కొంచెం స్టోరీ అసెస్మెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. సో టేస్ట్ కూడా సింక్ అయింది. ఓకే. సో వీ నీడ్ టు బిలీవ్ సమ్వన్ కదా, సో ట్రస్ట్ చేసాము అండ్ హీ నెవర్ ఫెయిల్డ్ అస్. నన్ను అయితే ఎప్పుడు ఫెయిల్ చేయలేదు. సో కంటెంట్ నాకు బాగా నచ్చింది. లక్కీలీ నాకు కూడా మంచి లాంచ్ అయింది, అంటే మంచి కథను తీసుకొచ్చాను. సో అలా కుదిరింది అంతే. ఇట్స్ లైక్ డెస్టినీ. బట్ జర్నీ ముందు చాలా రోజుల నుంచి ఉంది. మేము చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నాం, ఇప్పుడు కొలాబరేట్ అయ్యాం. ఇప్పుడు సురేష్ గారు ఈ సినిమా కంటెంట్ మీకుతో పాటు చాలామందికి నచ్చి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ రోజు చూసి అన్నారు. ఇది ఏమైనా పోటీ ఉందా, లేదా డైరెక్ట్ మీకే ఇచ్చేసారా?
బీభత్సంగా పోటీ. ఇందాక చెప్పాను కదా, ఆ రిలీజ్ ముందు ఆయన ₹5 చెప్తే నేను దాన్ని నా ఇన్ఫ్లుయెన్స్తో, నా గుడ్ విల్ తోటి దాన్ని ₹2 తీసుకున్నాను. ప్లస్ ఎప్పటికీ ఇంకా చాలా పోటీ ఉంది. వాళ్ళకి నమ్మకం నేను చేసిన అంతకుముందు సినిమాల గురించి కానీ నా గురించి కానీ కొంచెం తెలుసుకుని నా మీద నమ్మకం ఇచ్చిన ఆ నిర్మాతకి, ఆ దర్శకుడికి, టీం అందరికీ థ్యాంక్స్. ఓకే, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా అంతమంది రావడం కూడా మీ మీద ఉన్న నమ్మకం, అన్ని థియేటర్లు రావడం, ఎనీహో అన్ని అంశాలు కలిసి వచ్చిన అంశం. అవును, ఇదివరకు డిస్ట్రిబ్యూషన్ అంటే నేను వచ్చిన కొత్తలో యార్లగడ్డ రావుల్ గారు అని గుంటూరు ఒక ఆయన ఉండేవారు. ఆయన సినిమా కొంటే డెఫినెట్గా మిగతా ఏరియాలు అందరూ కొనేవారు. ప్లస్ ఆయన కొంటే సూపర్ హిట్ సినిమా. అలా నేను వెస్ట్ గోదావరి నేను 80 సినిమాలు చేశా. స్టూడెంట్ నెంబర్ 1, ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, అలరాముడు, సంతోషం, ఠాగూరు, చిరంజీవి గారి సినిమా ఠాగూరు, శంకరదాద ఎంపీఎస్, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేశా. ఆ టైంలో ఆయన తర్వాత వచ్చిన పేరు నాకు. సురేష్ కొండేటి సినిమా కొన్నాడంటే గ్యారంటీ హిట్ అని. నేను కొన్నాత ఫస్ట్ వెస్ట్ గోదావరి ఓపెన్ చేస్తే మిగతా ఏరియాలోనే అయిపోయాడు. అలా పేరు తెచ్చుకున్నాం. అలాగే ఈ సినిమాలు కూడా వరుస సక్సెస్ ఇచ్చాం అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. సురేష్ కొండేటి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఇప్పటివరకు అన్ని తమిళ్ ఫిలిమ్స్ రిలీజ్ చేశారు. తెలుగు స్ట్రైట్ ఫిలిం ఎందుకు చేయలేదు? ఇక్కడ హీరోలు ఎవరు లేరా, లేదంటే మీకు చేయడానికి ఇష్టం లేదా? అంటే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. నువ్వు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు నాకు తెలుసు. నీ ఇమేజ్ కూడా ఎందుకోసం రాదు కదా. అలాగే నేను ఎలాంటి క్వశ్చన్ కొంతమంది తెలుసు. అట్లాగా ఒకళ్ళ ఇమేజ్ ఎవరు ఐడెంటిఫై అలా ఉంటుంది. సో అలాగే నాకు ఫస్ట్ అలా వచ్చింది కాబట్టి నేను మధ్యలో చేశా. నేను కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. షాక్ సినిమా, రవితేజ సినిమా అప్పుడు ఫస్ట్ నేనే కొలాబరేట్ చేశాను. రాంగోపాల్ పోతే సురేష్ కొండేటి ప్రొడ్యూసర్లో, సురేష్ కొండేటి పైన, తర్వాత కింద రాంగోపాల్ వర్మ, రవితేజ, మన హరీష్ శంకర్ ఫస్ట్ సినిమా. దాని డిస్ట్రిబ్యూషన్ మొత్తం మనం తీసుకుని ప్రొడక్షన్ షూటింగ్ టైంలోంచే కలిసి చేయడం జరిగింది ఆ సినిమా. తర్వాత ఫెయిల్ అయింది. మనకి ఇది కలిసి రాదు, మనకి ఇదే బెస్ట్ అని చెప్పేసి అప్పుడు తగ్గా. తర్వాత మన శకల శంకర్ తోటి అతను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసి ఇంక వేరే పార్ట్నర్తో కలిసి ఆ సినిమా చేశాను. తర్వాత ఎందుకంటే నేను చాలా సినిమాలు తెర వెనుకలు ఉన్నా. ఇది స్టేట్ సినిమాలు తెర ముందు లేను, డబ్బింగ్ సినిమాలు తెర ముందు అన్నా. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ప్రతిదీ బ్లాక్ బస్టరే. అది ఒక ప్రొడ్యూసర్గా ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సంతోషం ఓనర్ అండ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, జర్నలిస్ట్, ఇప్పుడు పిఆర్ఓ, హీరోగా కూడా ఒక సినిమా రాబోతుంది, వీరాభిమాని అని. నిన్నే ఆ టీజర్ చూసాం, కళ్ళు చెదిరిపోయినాయి నిజంగా. సో అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది, దాని గురించి ఏమైనా అప్డేట్లు ఇస్తారా? అది 100% నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే. అది డెఫినెట్గా చూసిన తర్వాత మీరందరూ ఈ సినిమాకి ఎంత అప్రిషియేట్ చేశారు. సినిమా అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే సినిమా అది. అవునా? అంత గొప్ప సినిమా. సరే, నా పెర్ఫార్మెన్స్ ఏంటనే పక్కన పెట్టేస్తే సినిమా కంటెంట్ అలాంటి కంటెంట్ దాంట్లో అంత మామూలు అంత సూపర్ కంటెంట్ అనమాట. ఒక మంచి మెసేజ్ కూడా అందరికీ నచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది సినిమా అది. సో అందరినీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా అది. ఓకే, అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసే సినిమాల్లో ఇది హయ్యెస్ట్ థియేటర్కల్ రిలీజ్, 350+. సో ఇక్కడ స్ట్రైట్ తెలుగు ఫిలింకే అన్ని థియేటర్లు రావు. అన్ని థియేటర్లు ఎలా తెచ్చుకున్నారు? అండ్ డిఎన్ఏ అనే తమిళ్ ఫిలిం కదా, ఆ టైటిల్ ఎందుకు మార్చారు మై బేబీగా? ఈ సినిమా చూసినప్పుడు నాకు ప్రతి సినిమా సరే అంటే నేను ఓపెన్గా చెప్పేస్తా. ఫస్ట్ మన జర్నీ అనే సినిమా ఉంది కదా, ఆ సినిమాకి తమిళ్లో ఎంగేయం ఎప్పోదు. ఆ సినిమా ఎంగేదంటే ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సినిమా కొంతమంది నచ్చల. నేను ఆ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నాను. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాకు ఈ టైటిల్ వద్దండి, నేను వేరే టైటిల్ పెట్టుకుంటాను. మురుగదాస్ గారు, ద గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్టర్ అంటే మీ ఇష్టం అని అన్నారు. తర్వాత కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు. పెడితే లేదని నాకు అది వద్దండి అని చెప్పి నేను ఆలోచించి రాత్రి 3 గంటలకి శివాని, ఈ సినిమాకి ఎవరైతే డిజైన్ చేశాడో వర్కింగ్ టైటిల్ శివ, రాత్రి 3:30కి ఫోన్ చేశా. శివ, నాకు ఈ సినిమా ఇది జర్నీ అనే టైటిల్, నాకు ఆ జర్నీ కావాలి, బస్సు ఒకటి కింద యాక్సిడెంట్గా నాకు సింబల్ కావాలి అని చెప్పి తనకు ఫోన్ చేశా. చేస్తే తను పాప తెల్లారేటప్పుడు పంపించాడు. 6 గంటలు పంపిస్తే నేను మురుగదాస్ గారికి పట్టుకెళ్ళి చూపించా. సార్ నా టైటిల్ ఇదంటే అద్దరిపోయింది సార్, సూపర్ సార్ అన్నారు. తర్వాత కొంతమంది నచ్చకపోతే లేదు నాకు ఈ టైటిల్ కంపల్సరీ కావాలి, టైటిల్ ఉంటే నేను సినిమా చేస్తానని అలా మొండికి వేసుకుని జర్నీ అని సినిమా చేశా. అలాగా నేను ఆ ఫస్ట్ సినిమా చూసినప్పుడు, ఈ సినిమా చూసినప్పుడు కూడా ప్రొడ్యూసర్లు నేను సినిమా ఫస్ట్ నా బిడ్డ అంటూ సినిమా చూసే కాదు. సో మై బేబీ అనేది బాగా పట్టుకుంటుంది. ఇది రెలవెంట్ టైటిల్, డిఎన్ఏ అనేది అది అంత తెలియక అంత పనికిరాదు అని చెప్పేసి నేను వెంటనే టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళా. ఈ సినిమా కొన్నప్పుడు ప్రొడ్యూసర్ చెప్తే షాకు, ఈ టైటిల్తో మేమే చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేదానండి, మీరు నిజంగా సూపర్ అనే టైటిల్ అని అన్నారు. సో మనకి ప్రేక్షకుడు రప్పించడం కోసం కావాల్సింది మెయిన్ టైటిల్.
ఆ టైటిల్ బట్టే ఈ మధ్యన తమిళ టైటిల్ తెలుగులో చాలామంది పెట్టేస్తారు, అసలు అర్థం కావట్లా. ప్లస్ మలయాళ డైరెక్ట్ పెట్టేస్తారు. ఓకే, అదేంటంటే యూనివర్సల్గా ఉంటుంది, ప్లస్ దాని మీద ఆల్రెడీ యాష్ టాక్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ టైటిల్ అన్ని లాంగ్వేజ్ ఉంది కాబట్టి అలా ఉండే కొన్ని సినిమాలు ఓకే, అసలు అర్థం కాని టైటిల్తో చాలామంది ఈ మధ్య వస్తాయి. అలాగే అర్థమయ్యే టైటిల్తో రావాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమా దీనికి మై బేబీ అని పెట్టడం జరిగింది. లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది, రీజన్ ఏంటి? ఒకటి కరోనా, రెండు ఇండస్ట్రీలో ఓటీటీ డామినేట్ చేయడం. ఇదివరకు ఏంటంటే నేను సినిమా ఒక సంవత్సరం, అది నాకు తెలిసి ప్రేమిస్ సినిమా 3 years తర్వాత నేను ఎప్పుడు చేశా. దాని తర్వాత ఇంక అందరూ మర్చిపోయిన సినిమాని లేపి తీసుకొచ్చి చేసిన సినిమా అది. సో అలాగే ఇప్పుడు ఏంటంటే వన్స్ ఓటీటీలో రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఏ సినిమాని డబ్బింగ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు చిన్న సినిమాలు అంటే 30 days 50 daysకు చేసేస్తారు రిలీజ్లు. కాబట్టి ఆ భయం వేసి మనం ముందు చూసినా కానీ సరిపోవట్లా. ప్లస్ ఇప్పుడు థియేటర్లు కూడా ఆఫ్టర్ 5 weeks తర్వాత వాళ్ళు 40% 30%కి వచ్చేస్తాయి, ఇవ్వట్లేదు. డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వట్లా, వారు షేర్ ఇవ్వట్లా. సో ఇవన్నీ ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి ఈ టైంలో మనకు కరెక్ట్ కాదు అని చెప్పి సైమిల్టేనియస్ సినిమాలు అయితే మనం చేయదు. సైమిల్టేనియస్ చేయాలంటే ఆడు ఎలా తీసాడో తెలియదు, ఎలాంటి కథో తెలియదు, ఏంటో తెలియదు. ఇదైతే మనం చూస్ చేసుకోవచ్చు. కనీసం ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మనం చూసైనా ఎక్కువ సినిమా అలా చేశారు. కొన్ని ఏమో సైమిల్టేనియస్గా రిలీజ్ చేసిన సినిమాలు నేను చేసిన వాటిలో. అంటే రెడీమేడ్ సినిమాలు ఇంకా తీస్తూ ఉంటారు అంటే నాన్న ఇవన్నీ కూడా సైమిల్టేనియస్ సినిమాలు రిలీజ్లే, అవన్నీ మందు అనుకుని చేసిన సినిమాలే. మన విక్రమ్ అనుష్క సినిమా అది అట్లా చేయడం జరిగింది. హాయ్ సురేష్ గారు. ఆయన మా నమస్తేమ్మా. నాకైతే మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి. చెప్పండి అమ్మా. నేను అసలే చిన్న సెంటిమెంట్ సీన్ చూసినా ఏడ్ చేస్తా. ప్రేమిస్తే చూశాను, అమ్మో ఇంకా చూడకూడదు ఇలాంటి సినిమాలు అనిపించింది. అంతలా నాకు ఒక 2-3 days నాకు చాలా ఇదైపోయింది. తర్వాత జర్నీ అయితే ఒక 100 times చూసుంటా. మా ఇంట్లో వాళ్ళు రోజు అక్షింతలు వేసేవాళ్ళు, ఎందుకు ఇట్లా ఏడ్చుకుంటూ కూడా చూడాలి సినిమాని అనేసి. ఆ తర్వాత రాత్రి మూవీ చూస్తున్నాను, ఇటు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు, ఇటు అప్పాజీ గారు ఉన్నారు. నేను కన్నీళ్ళు తుడుచుకునే పన్నాను. మీ పేర్లు మీరు సంతోషం సురేష్, మరి మాకు సంతోషాన్ని పంచరా థియేటర్కి వస్తే? 100% ఎండింగ్ ఉంటుంది కదా, ఎండింగ్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా నా సినిమాలు అన్నీ ఉంటాయి. ట్రాజడీగా ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్గా మన తెలుగు వాళ్ళు తీయలేని ఇప్పుడు ఇటువంటి సినిమాలు మన రీమేక్ చేస్తే సరిగా ఆడకపోవచ్చు, కానీ ఆడవచ్చు కూడా ఆడకపోవచ్చు ఎక్కువ శాతం. అలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకూడదు, తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్ కాకూడదు. నేను ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డా. లేదు ఈ సినిమా మళ్ళీ 100% మిస్ అయిపోతారేమో, భయవేసి నేను అడావుడుగా చేయడం జరిగింది ఈ సినిమాని. సో అదే డెఫినెట్గా నిన్న ప్రీమియర్ చేసిన మీ అందరికి నచ్చటం, అందరూ అంత అప్రైజ్ రావటం హ్యాపీ ఫీల్ అయ్యాను అంతే. వీరాభిమాని ట్రైలర్ టీజర్ చూసాను, చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చారు. అది చూస్తున్నప్పుడు నాకు ఎమ్లీల లేటెస్ట్ వర్షన్ చూస్తున్నానా అనిపించింది. ఏమంటారు దీని గురించి? నేను బాగా ఇష్టపడే ఒక అభిమాని. సో అది ఏంటనేది ఇప్పుడు ఆ సినిమా ప్రెస్ పెట్టేటప్పుడు దాని గురించి మొత్తం రివీల్ చేస్తాను. కానీ డెఫినెట్గా ఆ సినిమా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓహో ఇంత ఇదా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి అభిమానులందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి, సినిమా పక్కా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు సినిమా చాలా బాగుంది, ఓకే సార్. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు సార్? నేను ఏడ్చా మేడం లాగా. సినిమా చూసి నాకు కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అయిపోయిన తర్వాత అదే నేను ఈ సినిమా మనోళ్ళు ఎవ్వరూ మిస్ కాకూడదు, రిలీజ్ చేయాలి, కంపల్సరీ చేయాలని నేను ఈ సినిమా థియేటర్లో ఆ ఫీల్ థియేటర్లో ఓటీటీలు చూసి అస్సలు ఎక్కువ అంటే ఏదో పని చేసుకుంటే సరదాగా చూస్తాం కదా ఇంట్లో అయితేని, కానీ థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం ఆ ఫీల్ డెఫినెట్గా అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక నిర్మాతగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జర్నీ అనేది చేస్తున్నారు సార్. ఒకప్పుడు మీరు ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయేది, అంటే ఆ స్టోరీ పరంగా అంత బలం ఉండేది. ఇప్పుడు అంత బలం ఉన్న కాన్సెప్ట్ తీసుకుంటున్నా కూడా జనాలు ఆడియన్స్ అనేది థియేటర్స్ దాకా రావట్లేదు సార్. అంటే దేనికి అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు సార్? లేదు, ఎప్పుడైనా సరే మనకు దాశనారాయణ గారు అనేవారు, కంటెంట్ కథే ముఖ్యం, సినిమా కథ. కంటెంట్ ఉన్న ఆడే సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి. కంటెంట్ లేని పెద్ద సినిమాలు కూడా అటర్ ఫ్లాప్ ఉన్నాయి. ఇప్పుడు మన తీసుకుంటే మన కోర్టు కానీ ఎన్ని కంటెంట్ ఉన్న సినిమాలు కదా. సో ఆ తర్వాత అలా కంటెంట్ ఉన్న సినిమా ఇదే అనిపించింది నాకు అంతే. మీరు నిర్మాతగా మీరు ఒక సినిమా తీస్తే ముఖ్యంగా ఏ టైప్ చూస్తారు సార్? అంటే కథ ఏం ఎంచుకుంటారు అంటే ఏం చేస్తారు? ఫస్ట్ లవ్,
ప్రేమిస్తే దగ్గర నుంచి అది నాకు బాగా ఫీల్ గుడ్ లవ్ సినిమా, ఎమోషనల్. అవి కంపల్సరీ ఉండేలా చూసుకుంటా. దీంట్లో 5 ఫైట్లు ఉన్నాయి. మీకు తెలియదు, కథ నడుస్తూ ఉంటుంది, 5 ఫైట్లు ఉన్నాయి, అద్భుతమైన ఫైట్లు, సూపర్ ఫైట్లు ఉన్నాయి దీంట్లో. కానీ అది హైలైట్ అవ్వదు. ఒక మాస్ హీరోకి ఎంత కావాలో అన్ని ఫైట్లు ఉన్నాయి, కానీ అదంతా డామినేట్ చేసేస్తుంది ఆ ఫీల్, అంతే. ఓకే సార్. సాయి చరణ్ గారు, హాయ్. నార్మల్గా ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది కో ప్రొడ్యూస్ చేయడం, సురేష్ కొండేటి గారు లాంటి పర్సన్ దగ్గర వరకు రావడం, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం అనేది ఇంకా కొంచెం కాంప్లికేషన్. సో రీజన్స్ బిహైండ్ దట్ అంటే ఏం చెప్తారు? అండ్ ఫ్యూచర్లో స్ట్రైట్ ఫిలిమ్స్ మీరైనా తీస్తారా, లేదంటే ఆయన బాటలోనే వెళ్తారా? కలిసి చేద్దామని అనుకుంటున్నాము. స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా, యష్ ఫిల్మ్ ఫ్యాక్టరీ స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా చేస్తాము, సబ్జెక్టెడ్ బడ్జెట్స్, మంచి కంటెంట్. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ.